తీవ్రత వచ్చేంత వరకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఎక్కడ కూడా. ఇతర రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి ప్రోయాక్టివ్ ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు మేల్కొనేంత వరకు కూడా సైనికుల విషయంలో పట్టించుకోలేదు. మరి వైద్య శాఖ మంత్రి ఫీవర్ హాస్పిటల్లో ఒకరోజు ఉంటున్నాడు, ఉస్మానియా హాస్పిటల్లో ఒకరోజు నిద్రపోతున్నాడు, గాంధీ హాస్పిటల్లో నిద్రపోతున్నాడు. నిద్రపోవడం పని చేయాలి, నిద్రపోవడం కాదు. మంత్రులు పని చేయాలి కానీ నిద్రపోవడం కాదు. ఈరోజు సైనికులకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పరిశుభ్రత లేదు మనకు, కాబట్టి ఈ రకంగా సైనికులు పెరుగుతుందన్నాడు. ఆ విషయం నరేంద్ర మోడీ గారు చాలా రోజుల క్రితమే చెప్పాడు, 15 ఆగస్టు చెప్పాడు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోండి. స్వచ్ఛ భారత్ అంటే నరేంద్ర మోడీ గారికి ఒక్కరికి లాభం, ప్రజలకు లాభము. ప్రభుత్వ పరంగా ప్రోయాక్టివ్గా ఒక సదుద్దేశంతో చెప్తే దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకోలేదు.